సార్ ఇప్పుడు మనకి రాజ్యసభ ఎంపీ అలాగే వైఎస్ఆర్ జగన్ రైట్ హ్యాండ్ అయినటువంటి విజయసాయి రెడ్డి గారు రాజీనామా కలకలం సృష్టిస్తుంది. అసలు ఆయన రాజీనామా గల కారణం ఏంటి సార్? జగన్‌తో ఏమన్నా విభేదాలా? లేదంటే బీజేపీకి ఆయన పావులాగా ఏమన్నా మారారా? యాక్చువల్లీ వైసీపీ నుంచి ఈ విజయసాయి రెడ్డి గారు పార్టీకి రాజీనామా అంటే రాజ్యసభకు కూడా రాజీనామా. హ్మ్. అయితే ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈరోజు ఉదయం ఢిల్లీలో రాజ్యసభ చైర్మన్ హ్మ్. ధన్ఖడ్ గారిని కలిసి ఇచ్చారు. ఆయన ఇది నీ సొంతంగా చేస్తున్నావా లేకపోతే ఒత్తిళ్ళు ఉన్నాయా అని ఫార్మల్గా దట్ ఇస్ ఏ ప్రాసెస్ లాంఛనంగా అది అడుగుతారు. ఈయన నాకే ఎటువంటి ఒత్తిడి లేవు, నేను నా వ్యక్తిగత కారణాల మీద చేస్తున్నానని చెప్పారు. హీ యాక్సెప్టెడ్ ఇన్ ప్రిన్సిపల్ అని చెప్పి విజయసాయి రెడ్డి గారు తర్వాత బయటకు వచ్చినా చెప్పారు. సో ఆయన ఇప్పుడు రాజ్యసభ మెంబర్ కాదు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయటం, దాన్ని ఆమోదించడం జరిగిపోయింది కాబట్టి ఆయన కాదు, రాజ్యసభ సభ్యుడు కాదు. అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఇక వైసీపీకి రాజీనామా చేయాలి. సరే పంపించారా లెటర్ పంపించలేదా అనేది ఇంకా ఆయన ఏం చెప్పలేదు. మొత్తం మీద ఇది అసలు జగన్కి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా? ఎందుకంటే జగన్ గారు ప్రస్తుతం యూకేలో లండన్ విదేశీ ట్రిప్లో ఉన్నారు. సో ఆయన లేని టైంలో ఈయన చేశాడు అనేది ఒక ఆర్గ్యుమెంట్ నడిచింది. కానీ దాన్ని కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. నేను నిన్ననే జగన్ గారితో మాట్లాడాను ఫోన్లో, ఆయనకు చెప్పాను. అయితే నువ్వు తొందరపాటు నిర్ణయం తీసుకుంటున్నావు, ఆలోచించని చెప్పారు. లేదండి ఇది నా వ్యక్తిగత కారణాలతో నేను చేస్తున్నాను అని చెప్పాను. సో జగన్కి ఈయనకి మధ్య ఇక ఇదేమీ లేదు. ఏది జగన్ ఎక్కడో ఉండగా ఇది చేసేసాడు అనే ఒక అపప్రద అయితే లేదు, ఆయనే క్లారిటీ ఇచ్చారు కాబట్టి. ఇకపోతే ఎందుకు చేశారు అనేది, ఎందుకు చేశారు అంటే మనం ఇక్కడ రెండు రకాల కారణాలు చెప్పుకోవచ్చు. ఆయన చెప్పిందంతా ఏంటంటే నా మీద ఎటువంటి ఒత్తిడి లేవు, నా వ్యక్తిగత కారణాలతోనే చేశాను అని చెప్పి అధికారికంగా చెప్తున్నారు. కానీ బట్ మనం కనుక నిశ్చితంగా దాన్ని కొంచెం లోతుగా విశ్లేషిస్తే ఒకటి ఏంటంటే గత 5 ఏళ్లలో వైసీపీ గవర్నమెంట్ ఏపీలో అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో విజయసాయి రెడ్డి గారు హై పిక్స్కి వెళ్ళారు చాలా స్పీడ్గా, అంతే స్పీడ్గా మళ్ళీ చాలా కిందకు వచ్చేసారు. ఈ రాజకీయ ఉత్థాన పతనాలు అనేవి ఆయన విషయంలో చాలా స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే జగన్ గారు నంబర్ 1 అయితే నంబర్ 2 విజయసాయి రెడ్డి అనే ఒక పరిస్థితి, ఒకానొక పరిస్థితి ఉండేది ఏపీలో. ఆయన అసలు అటు వైజాగ్ నుంచి ఇటు తిరుపతి దాకా మొత్తం ఆయనే టాప్ ప్రయారిటీలో ఉండేది. వైఎస్ జగన్ గారి ఆంతరంగికుడిగా ఆయన రైట్ హ్యాండ్గా పేరుండేది. ఈయన తర్వాతనే వైవి సుబ్బారెడ్డి కానీ సజ్జలు కానీ వీళ్ళందరూ ఉండేది పరిస్థితి. తర్వాత రాను ఏమైందంటే వైజాగ్లో కొంచెం రాజకీయంగా ఆయన దెబ్బతిన్నారు. మొత్తం మీద ఆయన భాషలో చెప్పాలంటే తన మీద దుష్ప్రచారాలు చేశారని, ఏమి భూ కబ్జాల దగ్గర నుంచి రకరకాల ఆరోపణలు, రకరకాల ఇవి వచ్చినాయి ఆయన మీద. అట్లా వస్తున్న కొద్దీ ఏమవుతుందంటే ఆయన ఆ వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఆయన కొంచెం డౌన్ ట్రాడెన్ అవుతూ వచ్చేశారు. వస్తున్న నేపథ్యంలో జగన్ గారు ఆయన అక్కడి నుంచి మార్చి వేరే జిల్లాకి పంపించి అట్లాగే ఐప్యాక్ చూసుకోమని చెప్పి కొంతకాలం చేసి, అంటే ఆయన ఇది బాగా తగ్గిస్తూ వచ్చి వైవి సుబ్బారెడ్డి గారిని ఈ ప్లేస్లో వైజాగ్ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా పంపించారు. సో ఇటువంటివన్నీ కూడా ఆయనకి ఒకానొకప్పుడు ఆయన ఢిల్లీలో జగన్ గారికి లాబియింగ్ చేసేవాడు. ఏది స్టేట్ ఇంట్రెస్ట్లకు సంబంధించి అండ్ జగన్ గారి వ్యవహారాలకు సంబంధించి ఢిల్లీలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, మోడీ అమిత్ షా వాళ్ళతో ఈయన చాలా క్లోజ్ ర్యాపోర్ట్ మెయింటైన్ చేస్తూ జగన్ గారు ఏదైనా ఢిల్లీలో ఒక అసైన్మెంట్ ఇస్తే నిమిషాల్లో చేయించడం ఇట్లా చేసేవాళ్ళు. సో అటువంటి వ్యక్తి ఒకసారి చెప్పుడు మాట విని తన పరపతి తగ్గించారు, తన స్థాయి తగ్గించారు అనేది ఆయనలో కొంత పడిపోయింది, ఒక అసంతృప్తి. ఇట్లా ఆయన ఈ 5 ఏళ్లలో చీకటి వెలుగులు ఆయన చూడటం జరిగింది ఈ రాజకీయంగా. జగన్ కోటరీ నుంచి ఆయన మెల్లిమెల్లిగా దూరం అవుతూ వచ్చేసారు. ఇక తర్వాత ఆయన బాగా సైలెంట్ అయిపోయినారు. ఇక ఈ 5 ఏళ్ల కాలంలోనే ఆయన చేస్తున్న ఈ ట్విట్టర్లో చేసే కామెంట్స్, ముఖ్యంగా తెలుగుదేశం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన చేస్తున్న కామెంట్స్ అవి వివాదాస్పదం కావటం. సో ఓవరాల్గా ఏంటంటే ఏపీలో సామాన్య ప్రజానీకంలో రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఒక రకమైన కొంచెం నెగిటివిటీ క్రియేట్ అయింది. సో ఇదంతా ఏంటంటే ఇక ఆయనలో ఒక రకమైన దాన్ని ఏమంటాము, ఒక అస్థిరత్వ భావన, ఒక నెగిటివ్గా ప్రొజెక్ట్ కావటం. దాంతో ఆయన దీని నుంచి ఎట్లా బయటపడాలి
అనే ఒక మదనంలో అయితే కొంతకాలం నుంచి ఉన్నారు. ముఖ్యంగా జగన్ గారికి ఈయనకి ఈ మధ్య కాలంలో కొంత గ్యాప్ అయితే వచ్చింది. 1-2 సార్లు మళ్ళీ ఆయన పిలిపించి మళ్ళీ ఆయనకి బాధ్యతలు అప్పగించడం జరిగింది. కానీ మొత్తానికి ఆయనలో అయితే ఆ బీజం పడింది. చూడండి, ఈ నేపథ్యంలో ఏంటంటే మళ్ళీ రాజకీయంగా కొన్ని కుంభకోణాలు, ఈ 5 ఏళ్ళు గవర్నమెంట్ వెళ్ళిపోవటము, కొత్తగా ఈ కూటమి ప్రభుత్వం రావటము వచ్చిన నేపథ్యంలో కాకినాడ సీపోర్ట్, ఆ కేవీ రావు ఇష్యూ, ఆ కేవీ రావుని బెదిరించి ఆ కాకినాడ పోర్టు రాయించుకున్నారని ఈ ఆరోపణ, ఇందులో అంతా కూడా మళ్ళీ ఈయన హస్తమే ఉందని చెప్పి ఇట్లా ఇవన్నీ అరవిందో ఈయన వాళ్ళ చుట్టాల విజయంకుడిదే ఏమండి, ఇవన్నీ కూడా ఆయనకు సంబంధించి ఇంకా ఆయన మీద నెగిటివిటీ పెరగటానికి ఎక్కువ దోహదపడ్డాయి. సో ఈ నేపథ్యంలో ఏంటంటే ఆయన వీటి నుంచి బయటపడాలి. ఎట్లా బయటపడాలి అంటే ముందర రాజకీయ లింకులు కనుక కట్ చేసుకుంటే కొంత అంటే డిటాచ్ అయిపోతే కొంత సేఫ్గా ఉండొచ్చు. ఇక తర్వాత ఫర్దర్ మళ్ళీ ఏం చేసుకోవాలనేది చూసుకోవచ్చు అనే కోణంలో ఆయన జగన్ గారి నుంచి డిటాచ్ అయినారు. ఈ రాజీనామాలో ఉద్దేశం ఏంటంటే జగన్ గారి నుంచి వైసీపీ నుంచి డిటాచ్ అవ్వటం, డీలింక్ అయిపోయినారు. ఇక ఇప్పుడు ఈ డీలింక్ అయిన తర్వాత ఏం చేయాలి అనేది మళ్ళీ ఒక క్వశ్చన్. అంటే ఆయన ఏమన్నా వేరే పార్టీ చేరే అవకాశం ఉందంటారా? అదే చెప్తున్నా. ఇప్పుడు ఆయన చెప్పడం ఏంటంటే నేను ఇక రాజకీయాలు దొరికిపోను, నేను వ్యవసాయం చేసుకుంటాను అని చెప్తున్నారు. కానీ ఆయన దురదృష్టం ఏంటంటే ఆయన చెప్పే ఏ మాట కూడా సామాన్య ప్రజానీకంలో, ముఖ్యంగా ఏపీ ప్రజల్లో అంత క్రెడిబిలిటీ సంపాదించుకోలేకపోతున్నాయి. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఈజ్ ఫేమస్ ఫర్ ఆయన సిఏ, చార్టెడ్ అకౌంటెంట్. ముఖ్యంగా వైసీపీ ఫ్యామిలీ, వైఎస్ఆర్ ఫ్యామిలీకి సంబంధించి 3 తరాల నుంచి వాళ్ళ ఆర్థిక పరమైన అన్ని లావాదేవీలు చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి కంపెనీ వ్యవహారాలు చూసేవాడు, వ్యాపార లావాదేవీలు అన్నీ ఆయనే చూసేవాడు. హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్గా ఉండి చూసేవాడు, ఈవెన్ దో ఆయన నెల్లూరు జిల్లా అయినప్పటికి కూడా. సో ఇప్పటికిప్పుడు ఆయన ఈ ప్రొఫెషన్లో ఉండి ఇప్పటికిప్పుడు నేను వ్యవసాయం చేసుకుంటా అంటే అది ఎట్లా నమ్మశక్యంగా ఉంది అనేది ఒక ప్రశ్న. సో ఆయన సరే వ్యవసాయం అనేది ఏదో మాట వరుసగా, ఇవాళ మళ్ళీ ఏమన్నారంటే మధ్యాహ్నం ఢిల్లీలో మీడియా వాళ్ళతో మాట్లాడుతూ నాకు స్టాక్ ఎక్స్చేంజ్లో ప్రవేశం ఉంది, బుల్ మార్కెట్తో ప్రవేశం ఉంది, నాకు అందులో మెంబర్షిప్ ఉంది, నేను ఏవైనా చేసుకుంటాను, నాకేం పెద్ద సమస్య కాదు అన్నట్టు చెప్పుకొచ్చారు. సో ఆ వ్యవసాయం అనేది మిస్ఫైర్ అయ్యింది ఒక రకంగా ఆయన చెప్పడం అనేది. విజయసాయిరెడ్డి ఏంటి, వ్యవసాయం చేయటం ఏంటి అనే ఒక ఇది మిస్ఫైర్ అయ్యింది. సరే ఆయన ఏం చేసినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆయన ఏదైనా ఒక పార్టీలో చేరతారా అనేది ఒక క్వశ్చన్ మార్క్గా నిలబడింది. నేను రాజకీయాల్లోనే ఉండనని అంటున్నారు. రాజకీయాల్లోనే ఉండను అంటున్నప్పుడు మళ్ళీ రాజకీయ పార్టీలో చేరితే రాజకీయాల్లో ప్రవేశించినట్టే అవుతుంది. అయితే ఆయన చెప్పిన ఆ రాజకీయాల్లో ఉండను అనే దాన్ని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఈరోజు ఈ క్షణము ఆయన నిర్ణయం అది. తర్వాత మళ్ళీ రాజకీయ పరిణామాలు ఎట్లా ఉంటాయి, పాలిటిక్స్ అనేది ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ డైనమిక్స్ కాబట్టి ఆయన మీద రకరకాల ఒత్తిళ్లు రావచ్చు. ఇంకోటి ఏంటంటే ఎందుకు ఈ మాట అంటున్నానంటే దీని వెనక బీజేపీ హస్తం ఉంది అని చెప్పి ఒక ప్రచారం అయితే నడుస్తున్నది, అనుమానం అయితే నడుస్తున్నది. ఎందుకు బీజేపీ హస్తం ఉన్నది అంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా నిలదొక్కుకోవాలి, అధికారంలోకి రావాలని కోరుకుంటున్నది, సహజమే. అది చాలా రాష్ట్రాల్లో చేసింది. సో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావాలి అంటే అక్కడ ఉన్న 2 ప్రాంతీయ పార్టీలు, ఒకటి వైసీపీ, రెండోది టీడీపీ. సరే జనసేన ఉంది, జనసేన బీజేపీ మిత్రపక్షమే కాబట్టి దాన్ని వదిలేసేయాలి. ఇప్పుడు ఈ రెండింటిలో దేన్ని ఎంచుకోవాలి అనేది బీజేపీ ఎన్డీఏ ముందు, మోడీ అండ్ అమిత్ షా ముందున్న ప్రశ్న. అక్కడ మహారాష్ట్రలో ఎన్సీపీని చీల్చి అజిత్ పవార్ని, అట్లాగే శివసేన చీల్చి షిండేని దరిచేర్చుకుని వాళ్ళ ఛాయిస్ ప్రకారం దరిచేర్చుకొని ఇక్కడ పాలిటిక్స్ చేశారు, చివరికి గవర్నమెంట్లోకి వచ్చారు. ఏపీకి వచ్చేసరికి ఎవరిని ఎంచుకోవాలి అనేది గత 5 ఏళ్ళు జగన్ గారితో అనధికారికంగా లోపాయికారిగా సఖ్యత నడుపుకున్నారు. ఇక ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో కూటమి ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పార్టీ, సో ఆయన్నేమి టచ్ చేసే అవకాశం లేదు. ఇక ఎవరిని చేయాలి, జగన్ని వీక్ చేయాలి. జగన్ను వీక్ చేయాలంటే మెల్లిమెల్లిగా జగన్ వైపు ఉన్న ఒక బిగ్ విక్స్ని ఇటువైపు లాగితే ఆయన వీక్ అవుతారు, అంతే కదా, మోరల్గా డిమోరలైజ్ చేసినట్టు అవుతుంది కూడా. సో అందులో భాగంగానే విజయసాయిరెడ్డి గారిని బయటికి రప్పించారు. ఎందుకంటే దీనికి బలం చేకూర్చేది ఏంటంటే మొన్న మన అమిత్ షా గారిని కూడా కలిశాడు ఆయన. ఈ రాజీనామా విషయం ట్వీట్ చేయడానికి ముందు అమిత్ షా గారిని కలిశారు ఒక రోజు ముందు.
కలిసి ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. సో మోడీతోనూ అమిత్ షాతోనూ ఆయన చాలా క్లోజ్ టచ్లో ఉండి వాళ్ళ సలహాల ప్రకారమే ఈయన వైసీపీ నుంచి బయటకు వచ్చారు అనే ఒక టాక్ అయితే బయట ఉన్నది. సో బీజేపీ ఈయన ఎందుకు పక్కకు తెచ్చింది, బయటికి తెచ్చింది, మరి అదొక ప్రశ్న. ఇప్పుడు ఆల్రెడీ వైసీపీ నుంచి రాజ్యసభ మెంబర్స్ బయటకు వచ్చారు లాస్ట్ మంత్ అటు కూడా. ఇప్పుడు ఈయన వచ్చారు. ఈయన ఆర్థికంగా చాలా బలమైన వ్యక్తి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈయన్ని ఒక రకమైన సేవలకు ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏపీలో టీడీపీకి చెందిన సుజనా చౌదరి గారు ఉన్నారు, ఆయన బీజేపీలో చేరారు. అట్లాగే సీఎం రమేష్ ఉన్నారు, బీజేపీలో చేరారు. వీళ్ళిద్దరూ ఆర్థికంగా బలవంతులు, వ్యాపారస్తులు. ఈ ఏపీ బీజేపీలో ఇంత ఆర్థికంగా వేళ్ళూనుకున్న వాళ్ళు లేరు. సో ఏపీ బీజేపీ ఏదైనా కార్యక్రమాలు చేయాలన్నా, ఏదైనా లక్షల్లో డబ్బులు పెట్టాలన్నా వీళ్ళే నడిపిస్తుంటారు కదా. సో ఇప్పుడు ఉత్తరాంధ్రతో ఈ విజయసాయిరెడ్డి గారికి పరిచయం ఉంది, ఒక 4-5 ఏళ్ళు చేశాడు కాబట్టి ఈ ఉత్తరాంధ్రాన్ని ఈయనకి అప్పగిస్తే ఈయన ఫైనాన్షియల్గా సౌండ్ కాబట్టి కొంచెం కార్యక్రమాలు చేసి ఏపీలో బీజేపీని ఎలివేట్ చేయడానికి ఉపకరిస్తారు అని బీజేపీ ప్లాన్ వేస్తున్నది అని ఒక ప్రచారం. అయితే మరి ఏపీలో ఇప్పటికే ఇప్పుడు జగన్ గారి గవర్నమెంట్ చాలా దారుణంగా ఓడిపోయింది కదా మన ఎన్నికల్లో. అదే జగన్ గారి క్లోజ్ నంబర్ 2 విజయసాయిరెడ్డి గారి మీద కూడా అదే నెగిటివిటీ ఉంది కదా. మరి అంతటి నెగిటివిటీ ఉన్న వ్యక్తిని తీసుకొని ఏపీలో ఒక కీలకమైన బాధ్యత అప్పగిస్తే జనంలో రాణిస్తారా, జనం ఆయన్ని యాక్సెప్ట్ చేస్తారా అనేది ఒక ప్రశ్న. సో మొత్తం మీద ఏంటంటే విజయసాయిరెడ్డి గారి వెనక ఒక బలమైన హస్తం ఉన్నది, బలమైన ఒక రాజకీయ ప్రయోజనం ఉన్నది. ఇదంతా కూడా బీజేపీ నేతృత్వంలోనే ఇది నడుస్తున్నది అనే ఒక ప్రచారం అయితే బాగా ఉన్నది. సార్, విశాఖ భూముల విషయంలో గవర్నమెంట్ వ్యతిరేకత చూపిస్తుంది. ఈ విషయాన్ని ఆయన ఏమన్నా భయపడి ఇలా రాజీనామా చేశారా అని చెప్పేసి ఒక పుకారు కూడా వస్తుంది. అందులో ఎంతవరకు నిజం ఉంది సార్? అదే ఇప్పుడు చెబుతుండేదే, ఆయన ఈ రాజీనామాకి కారణం వెనుక ఒక ఆత్మరక్షణ వ్యూహం. తనని తాను ఇప్పుడు ఒక రకంగా రాజకీయ ఊబిలో కూరుకుపోలేదు కానీ చిక్కుకుపోయారు, మొత్తానికి ఊబిలో ఉన్నారు. సో ఆ ఊబిలో నుంచి కనుక ఫస్ట్ బయటపడితే, ఒడ్డుకు పడిన తర్వాత ఇక అప్పుడు సంగతి అప్పుడు చూసుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఏ రాజకీయమా ఇంకేదైనా చూసుకోవచ్చు. దీని నుంచి బయటపడాలి. ఈ కేసులు ఉన్నాయి, జగన్ రిలేటెడ్ కేసుల్లో ప్రధానంలో ఈయన A2 ఏమండి, అట్లాగే కాకినాడ పోర్టు ఆయన మీద కేసు ఉంది. ఆ కేసుకు సంబంధించి ఆయన మళ్ళీ ఆ షేర్స్ అన్నీ మళ్ళీ కేవీ రావు గారికి ఇచ్చేశారు అని చెప్పి తెలుస్తున్నది. అయితే బహిరంగంగా ఎక్కడ రాలేదు కానీ మొత్తానికి ఇంటర్నల్గా అది జరుగుతున్నది ప్రాసెస్. సో ఆయన ఒక రకంగా చేతులు కడుక్కొని ఆ ఊబి నుంచి బయటికి రావాలి అనే ఒక ఆత్మరక్షణ వ్యూహంలో అయితే ఉన్నారు. అందులో భాగంగానే ఈ రాజీనామా చేశారు. సో వైసీపీ నుంచి టోటల్గా డిటాచ్ అయితే సగం తనను తాను సేవ్ చేసుకున్నట్టు అవుతుంది. వైసీపీ నుంచి దూరం రావటం ద్వారా ఎన్డీఏకి దగ్గరైతే తన మీద ఉన్న కేసుల విషయంలో కూడా ఏదన్నా కొంచెం బార్గెనింగ్ చేసుకోవచ్చు అనే ఒక అభిప్రాయం కూడా ఉండొచ్చు. ఇట్లా రాజకీయంగాను ప్లస్ తన మీద ఉన్న కేసులు ఆత్మరక్షణ పరంగా ఈ బహుముఖంగా ఆయన ఆలోచించి ఈ రాజీనామా నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి మనం కంక్లూజన్కి రావచ్చు. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా కోసం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.